బ్రేకింగ్ న్యూస్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. కొత్తగా వేసిన కాంక్రీట్ హెలిప్యాడ్లో ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వీల్ చిక్కుకుంది. హెలిప్యాడ్ కుంగడంతో హెలికాప్టర్ ఒక పక్కకు ఉరిగింది. దీంతో పోలీసులు హెలికాప్టర్ను కొంచెం పక్కకు నెట్టారు. తిరువనంతపురం నుంచి నిలక్కల్ వరకు హెలికాప్టర్లో రాష్ట్రపతి ప్రయాణించారు. నిలక్కల్లో ల్యాండ్ కాగానే కాంక్రీట్లో హెలికాప్టర్ వీల్ చిక్కుకుపోయింది. భద్రతా సిబ్బంది సాయంతో రాష్ట్రపతి హెలికాప్టర్ దిగారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. కొత్తగా వేసిన కాంక్రీట్ హెలిప్యాడ్లో ద్రౌపది ముర్ము ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ కాగానే ఆ కాంక్రీట్ హెలిప్యాడ్లో వీల్ చిక్కుపోయింది. అక్కడ ఉన్నటువంటి రక్షణ సిబ్బంది హెలికాప్టర్ని కాస్త పక్కకు నెట్టారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం ఇస్తారు. శివ, హెలిప్యాడ్లో హెలికాప్టర్ వీల్ చిక్కుకుపోవడంతో కొంచెం పక్కకు ఒరిగింది రాష్ట్రపతి ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్. సో హెలిప్యాడ్ ఎప్పుడో వేశారు, కాంక్రీట్ ఎప్పుడు వేసినట్టుగా చెప్తున్నారు? రైట్ రాజేష్, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రమాదం తప్పింది. కేరళ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమల దర్శనానికి వెళ్తున్న సమయంలో అంటే హెలికాప్టర్ వెళ్ళిన తర్వాత అక్కడ ల్యాండ్ అయ్యే సమయంలో హెలిప్యాడ్ మీద ల్యాండ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా ఆ హెలిప్యాడ్ కుంగినట్టుగా తెలుస్తోంది. అంటే నిన్న చివరి నిమిషంలో ఈ పర్యటన ఖరారు కావడంతో అక్కడున్న అధికారులు సిబ్బంది ఈ హెలిప్యాడ్ ను సిద్ధం చేశారు. కానీ కాంక్రీట్ అనేది ఆరకపోవడం వల్ల, తడిగా ఉండటం వల్లే ఒక్కసారిగా హెలికాప్టర్ ల్యాండ్ కావడం, ల్యాండ్ అయిన సమయంలో హెలికాప్టర్ వీల్ అనేది కాంక్రీట్ కు హెలిప్యాడ్ మీద ఉన్న కాంక్రీట్ ఏదైతుందో అది ఆరకపోవడంతోనే ముందు చక్రం పొంగినట్టుగా తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ద్రౌపది ముర్మును వెంటనే హెలికాప్టర్ నుంచి దింపేశారు. తర్వాత అక్కడ ఉన్న అధికారులు, భద్రతా సిబ్బంది దాన్ని హెలికాప్టర్ ను నెట్టడం ద్వారా ముందుకు నెట్టి తర్వాత మళ్ళా యథావిధిగా హెలిప్యాడ్ ను సరిచేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే చివరి నిమిషంలో చెప్పడం ద్వారా హెలికాప్టర్ ల్యాండింగ్ కి సంబంధించి హెలిప్యాడ్ అనేది మేము హెలిప్యాడ్ సిద్ధం చేశాం, అది తడిగా ఉండటం వల్లే కుంగిపోయింది అనేది అధికారులు వాదనగా వారు చెప్తూ ఉన్నారు. కానీ ఆ రాష్ట్రపతి దేశ రాష్ట్రపతి వస్తున్న సమయంలో అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుని హెలిప్యాడ్ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది ఒక నిర్లక్ష్యంగానే మేము పరిగణిస్తామంటూ కూడా ఇటు రాష్ట్రపతి కార్యాలయానికి సంబంధించిన కొన్ని వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. కానీ ఈ హెలికాప్టర్ టైర్ కూరుకుపోయిన నేపథ్యంలో ఒకసారిగా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేశారు. కానీ వెంటనే హెలికాప్టర్ కు సంబంధించిన భద్రతా సిబ్బంది కానీ అక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఈ హెలికాప్టర్ ముందుకు నెట్టారు. నెట్టిన తర్వాత మళ్ళా యథావిధిగా హెలిప్యాడ్ అయితే సరిచేస్తూ ఉన్నారు. కానీ దానికి కారణం కేవలం హెలిప్యాడ్ కారణమా, ఇంకా వేరే ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో కూడా ప్రజెంట్ అయితే దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనేది కూడా ప్రధానంగా ఒక దర్యాప్తుకు అయితే ఆదేశించారు. అంటే రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ అన్ని విధాల సెక్యూరిటీ పరంగా అయితే అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు. కానీ ల్యాండింగ్ కి సంబంధించిన హెలిప్యాడ్ లో మాత్రమే కొంత లోపం ఉన్న నేపథ్యంలో కూరుకుపోయింది. కాంక్రీట్ ఆరకపోవడం వల్ల ఇది జరిగింది అనేది అధికారులు అయితే చెప్తున్నారు. కానీ కొంత అక్కడున్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ముందుగా చూసుకోవాల్సింది, కానీ మీరు ఇటువంటి నిర్లక్ష్యం సమాధానం ఏ విధంగా చెప్తారంటే కూడా వారు చెప్తున్న నేపథ్యంలో ఫర్దర్ గా ఇప్పుడు శబరిమల దర్శనానికి వెళ్ళిన తర్వాత స్థానికంగా కొన్ని ప్రాంతాల్లో ద్రౌపది ముర్ము పర్యటించే అవకాశం కల్పిస్తే కర్ణాటక ఇటు కేరళ పర్యటన ముగించిన తర్వాత అదే హెలిప్యాడ్ నుంచి ద్రౌపది ముర్ము అక్కడి నుంచి హెలికాప్టర్ తిరిగి ఢిల్లీకి రానున్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.